ఇంకో ఇది పట్టుకోవాలి, ఇది పెట్టుకుని వినపడదు. అందరికీ వందనాలు. మోషే గారి గురించి మోషే గారి గురించి ఒక కథ తెలుసుకుందాం. బైబిల్లో ఉన్న ఎంతోమంది మహానుభావులు మనకు ఆదర్శంగా నిలిచారు. వారిలో నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, దావీదు ఇలా ఎంతోమంది మనకు ఆదర్శంగా ఉన్నారు. కానీ బైబిల్లో తొలి నాయకుడిగా 6 లక్షల మందిని దేవుడు చెప్పినట్లు ముందుండి నడిపించిన నాయకుడిగా మనకు ఒక్కరే కనపడతారు. ఆయనే మోషే. ఆయన గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన ఇశ్రాయేలీను దాసత్వం నుండి విముక్తి చేసి వారిని వాగ్దాన దేశానికి నడిపించిన గొప్ప నాయకుడు. ఆయన జీవితం అద్భుతమైన సంఘటనలలో నిండి ఉంది. దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే గారు ఫరోని ఎదుర్కొని ఇశ్రాయేలీను విడుదల చేయమని కోరారు. ఫరో అంగీకరించకపోవడంతో దేవుడు ఐగుప్తుపై ఫలవిపక్తులను తెచ్చారు. అవి నైలు నది నీరు రక్తంగా మారడం, కప్పలు, ఈగలు, రోగాలు, పశువుల మరణం, మంచు కురవడం, చీకటి కమ్ముకోవడం, ప్రథమ కుమారుల మరణం. చివరికి దేవుడు ఇశ్రాయేలీను ఐగుప్తు నుండి విముక్తి చేసి వారిని వాగ్దాన దేశానికి నడిపించిన వారిని బయటకు నడిపించారు. అయితే ఫరో తన సైన్యంతో వారిని వెంబడించి సముద్రంలో చిక్కుకుపోయి మరణించారు. సీనాయి పర్వతంపై దేవుడు మోషే గారికి 10 ఆజ్ఞలు ఇచ్చారు. దేవుడు మోషే గారికి ఇచ్చిన 10 ఆజ్ఞలు మన జీవితానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయి. అవి: మొదటిది, నన్ను మాత్రమే ఆరాధించుము. 2, విగ్రహాలను చేసుకోకు, విగ్రహాలను పూజించడం నిషిద్ధం. 3, దేవుని నామాన్ని వ్యర్థంగా ప్రయోగించకు. 4, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా జరుపుము. 5, నీ తండ్రి అయినను తల్లి అయినను గౌరవించుము. 6, హత్య చెయ్యకుము. 7, వ్యభిచారం చెయ్యకుము. 8, దొంగతనం చెయ్యకుము. 9, నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకుము. 10, నీ పొరుగువారి ఇంటిని ఆశించకుము. అందరికీ వందనాలు.